నోరు మంచిదైతే ఊరు మంచిది అనేది కమ్యూనికేషన్స్లో ముఖ్యమైన సిద్ధాంతం. అయితే నోటితో మాట్లాడే మాటలతో పాటు చేతలు, చూపులు, కంఠస్వరం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయనేది మర్చిపోకూడదు. పర్సనాలిటీ అనే మాట మనందరికీ సుపరిచితం. పర్సనాలిటీలో 2 రకాలుంటాయి. ఒకటి బాహ్య స్వరూపం, 2 అంతర్గతం. కానీ పర్సనాలజీ వేరు. ఈ శాస్త్రం ద్వారా ఒక ముఖ్య వ్యక్తి ముఖ కవళికలను బట్టి అతని మనసులోని భావాలను తెలుసుకోవటం ఒక రకంగా ఫేస్ రీడింగ్ లాంటిది. అయితే ఫేస్ రీడింగ్ చేసేవారు ముఖాన్ని చదివి తమకు తోచిన విధంగా చెప్తారు. కానీ ఈ శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది. ఆ వ్యక్తి శరీరాకృతి, జన్యు సంబంధ విషయాలు, తల్లిదండ్రుల రూపాలను, అలవాట్లను బట్టి విషయాలను తెలుసుకుంటారు. విన్సెంట్ జోన్స్ అనే జడ్జి ఈ శాస్త్రం గురించి బాగా అధ్యయనం చేసి అమెరికా లాస్ ఏంజల్స్లో పర్సనాలిటీ ఫౌండేషన్స్ అనే సంస్థను స్థాపించి 1940 నుండి 1960 వరకు వేలాది మందికి శిక్షణ ఇచ్చాడు. శిక్షణ తీసుకున్న వారిలో అధిక శాతం పోలీసులు, న్యాయమూర్తులే కావటం ఒక విశేషం. మిగతా వారు ఇది నేర్చుకోకపోవటానికి కారణం వారికి పెద్దగా ఉపయోగం లేకపోవటమే. కానీ పోలీసులు, జడ్జిలు తమ వృత్తిలో ఇది చాలా అవసరమని గుర్తించారు. ఫేస్ రీడింగ్ వలన ముద్దాయి మనసులోని భావం తెలుసుకోవచ్చునని భావించి శిక్షణ తీసుకుని తమ వృత్తికి న్యాయం చేకూర్చగలిగారు. ఇది కూడా శాస్త్రమే. పర్సనాలజీని మొట్టమొదటి ఈజిప్టులో గుర్తించారు. దీనిని ఒక శాస్త్రంగా పరిగణించి పరిశోధన చేశారు. వ్యక్తుల ముక్కు, నోరు, కళ్ళు, కనుబొమ్మలు, చెవులు, నుదురు, చేతులు, కాళ్ళు చూసి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. ఆ విధంగా ప్రతి గ్రామంలోని పెద్దలు తమ తమ ప్రజల్ని అధ్యయనం చేసి ఆ రిపోర్టులన్నీ కలిపి చూస్తే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన శరీరాకృతిని బట్టి కూడా ఉంటుందన్నది రుజువైంది. గ్రీకు ప్రజలు కూడా ఈ శాస్త్రంపై ఆసక్తితో తమ ప్రజలను కూడా స్టడీ చేయగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి రూపురేఖల్ని బట్టి అతను ఏ పని చేయగలడు, ఏ పని చేయలేడు అనేది నిర్ణయించవచ్చని తెలిసింది. మహాతాత్వికుడు సోక్రటీస్ కూడా పర్సనాలజీని అధ్యయనం చేశాడు. అరిస్టాటిల్ ఈ శాస్త్ర అభివృద్ధికి విలువైన పరిశోధన చేశాడు. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాల విషయంలో వారు చేసిన రీసెర్చ్ ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. భార్యాభర్తల కాళ్ల పొడవుని బట్టి వాళ్ళ మధ్య సంబంధాలు బాగుంటాయో లేదో తెలుసుకున్నారు. ఒక వ్యక్తి కనుబొమ్మలను, చెవులను బట్టి నిజాయితీగా ఉంటాడో లేదో తెలుసుకున్నారు. ఈ విధంగా 67 ముఖ్యమైన సిద్ధాంతాలను కనిపెట్టారు. కమ్యూనికేషన్లో పర్సనాలజీ. మనిషిని చూడగానే అతని స్వభావం తెలుసుకోగలిగితే అంతకన్నా ఆనందం ఏముంది? అతనితో లేదా ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు తెలుసుకోవచ్చు. వారు ఎలాంటి పనులు చేయగలరు, ఏ పనులు చేయలేరు, సమస్యలను తేలిగ్గా తీసుకుంటారా, శ్రద్ధతో పరిష్కరిస్తారా వంటి విషయాలు తెలిసినప్పుడు పని సులువు అవుతుంది. అమెరికాలో కొన్ని మందుల కంపెనీ వారు తమ మెడికల్ రిప్రజెంటేటివ్ల ఎంపికలో ఈ పద్ధతి పాటిస్తున్నారు. ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసిన వారి ఫోటోలను వారు అధ్యయనం చేస్తారు. ఉదాహరణకు కనుబొమ్మలు పల్చగా ఉంటే వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ముక్కు పొడుగ్గా ఉంటే ఏది మాట్లాడినా ఎదుటివారు వింటారని, నుదురు పెద్దదిగా ఉంటే బాగా ఆలోచిస్తారని ఇలా స్టడీ చేసి తరువాత వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. తమకు కావలసిన వారిని తీసుకున్నాక అంతకుముందు తాము అధ్యయనం చేసిన ఫలితాలకు తగ్గట్లుగానే వారు పనిచేసినట్లు తేలింది. పర్సనాలజీ శాస్త్రాన్ని ప్రభుత్వం గుర్తించకపోవటం, ఇంతవరకు ఏ కాలేజీలోనూ ఆ సబ్జెక్ట్ బోధించకపోవటంతో కొంచెం ఆదరణ తగ్గింది. బాడీ లాంగ్వేజ్. ఈ ప్రపంచంలోని ఏ ముఖ్య వ్యక్తి అయినా సరే ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ చదవగలడు, అర్థం చేసుకోగలడు. దాని గురించి ఏ పాఠశాలకు వెళ్ళనవసరం లేదు. అయితే అంత తెలిసిన మనిషి తన విషయంలో అది గ్రహించలేడు. ఎదుటివారు తన బాడీ లాంగ్వేజ్ చదువుతున్నారని తెలుసుకోలేడు. తన ధోరణిలో తను పోతూ ఉంటాడు. తన శరీరం కూడా ఎదుటివారికి కమ్యూనికేట్ చేస్తుందనే సత్యం గుర్తించడు. ఒక వ్యక్తి గురించి ఎదుటివారికి సదభిప్రాయం లేదా దురభిప్రాయం కలగటానికి తన బాడీ లాంగ్వేజ్ కూడా దోహదపడుతుందనే సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో పత్రికలు, టీవీల ప్రభావంతో దీని పట్ల ప్రజల్లో అవగాహన ఇంకా పెరిగింది. ఉదాహరణకు ఇక్కడ 2 వృత్తాలు చూడండి. ఒక్కో వృత్తంలో 3 గీతలు, 2 చుక్కలు మాత్రమే ఉన్నాయి.
పై బొమ్మలు చూసిన వారు ఎవరైనా తేడాను గుర్తించగలుగుతారు. మొదటి బొమ్మలోని వ్యక్తి ఆనందంగా ఉన్నాడు, రెండవ బొమ్మలోని వ్యక్తి విచారంగా ఉన్నాడని సునాయాసంగా అర్థమవుతుంది. అంటే బాడీ లాంగ్వేజ్లో అతి ముఖ్యమైన సంకేతాన్ని అందించేవి కళ్ళు, నోరు అనే రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.